మన ఇంటి దగ్గరికి ముప్పు వచ్చేదాకా పట్టించుకోం. అప్పుడెప్పుడో బాబర్లో అక్బర్లో ఈ దేశం చిన్న చిన్న ఇప్పుడు మనకి రాష్ట్రాలు ఎట్లాగో అట్లాగే అఖండ భారతం చిన్న చిన్న దేశాలుగా ఉండేది. ఉత్తరాదిలో ఒక రాజు మీద దాడి చేశాడంటే అక్కడ కదా ఇక్కడికి ఎప్పుడు రావాలా, వాళ్ళు అక్కడదంతా అయ్యేటప్పటికి ఈ తరమే అయిపోతుంది అట్లా అనుకున్నాం. క్రమక్రమంగా ఏమైపోయింది, ఫైనల్గా వాళ్ళ చేతికి వచ్చింది. ఇప్పుడు అట్లాగే మన దగ్గరకు వచ్చేస్తున్నది. ఈశాన్య రాష్ట్రాలంటే ఎక్కడో మారుమూలు ఉంటాయి, అక్కడ గిరిజన తెగలు సామాజికంగా బలమైనటువంటి కాన్సెప్ట్. దాంట్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చాక మత మార్పిళ్ళని ప్రోత్సహించుకొచ్చారు క్రైస్తవం వైపుకి. అక్కడ ఇస్లాం ఎక్కడ కష్టము, ఎందుకంటే గిరిజనులు అంత ఈజీగా మార్చలేరు అనుకుంటే ఇప్పుడు అక్కడ మత తీవ్రవాదం అనేటువంటి దాన్ని కూడా ప్రోత్సహించగలరు అనడానికి సాక్ష్యం కుకీ తెగలు ఏదైతే అక్కడ ముస్లిం మతంలోకి మారడం ఒక ఎత్తు. ఇప్పుడు అక్కడే అస్సాంలో తాజాగా పట్టుబడ్డటువంటి ఐఎస్ఐఎస్ చీఫ్, ఇండియన్ చీఫ్ అక్కడ దొరకడం అన్నటువంటిది. దీన్ని బట్టి ఏం కనబడుతోంది అంటే నిశ్శబ్దంగా చాప కింద నీరులా ఒక వ్యవస్థ పెరుగుతోంది. దాని గురించి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని మతోన్మాదులని మాట్లాడుతూ మననోళ్ళు మోయించేటటువంటి వాళ్ళు ఆ ప్రమాదం మన గడప దాకా వస్తుందన్నటువంటి విషయాన్ని ఓవర్లుక్ చేస్తున్నారు.